అంటే మళ్ళీ ఇప్పుడు ఈ డేటా సెంటర్ గూగుల్ డేటా సెంటర్ ఇండియాలో పెట్టడం వలన మళ్ళీ అటువంటి అపారమైన అవకాశాలు రాబోతున్నాయని చెప్పేసి స్వామినాథన్ అంకల్సారి అయ్యారు. ఈయన మణిశంకర్ అయ్యర్ బ్రదరు, ఎకనామిక్ టైమ్స్కి కన్సల్టింగ్ ఎడిటర్. ఈయన తెలిపారు. అంటే ఈయన చెప్పిన విషయం ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఈ గూగుల్ డేటా సెంటర్ ఇక్కడ పెట్టడం వలన మిగిలిన మల్టీనేషన్స్ కూడా ఇక్కడ పెద్ద డేటా సెంటర్స్ పెడతాయి. ఇప్పుడు రాబోయే కాలంలో జరిగే ఏఐ విప్లవానికి ఇప్పుడు ఇండియా ఒక కేంద్రం అవుతుందని చెప్పడమే కాకుండా ఇప్పుడు ప్రతివాళ్ళు అనుకునేటట్టు ఇప్పుడు గ్లోబలైజేషను అనేది ఆగిపోయింది. గ్లోబలైజేషన్ కానీ ప్రపంచీకరణ కానీ ఇప్పుడు రెండు ఒకటే పదాలు. అది ఆగిపోయింది. ట్రంప్ వచ్చాక ఏ దేశం ప్రయోజనాలు వాళ్ళే చూసుకోవడం తప్ప ప్రపంచీకరణకు అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా లాంటి దేశాల్లో ఇప్పుడు ఐటీ పరిశ్రమ, ఐటీ సర్వీసెస్లో ఇప్పుడు మనం విదేశాల్లో పనిచేస్తున్నాము. అక్కడ అంతా అవుట్ సోర్సింగ్కి